గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము 10వ తరగతిలోని 9వ పాఠం గోల్కొండ పట్టణం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ పాఠ్య రచయిత ఆదిరాజు వీరభద్రరావు. కాలం 1890-1973. ఖమ్మం జిల్లా మధిర తాలూకా వీరి జన్మస్థలం. రచనలు లలిత కథావళి, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ మొదలైనవి. ఈయన తెలంగాణ భీష్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. వీరభద్రరావు గారు హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశారు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ గోల్కొండ పట్టణంలో ఆనాడు ఉన్న పాలకులు ఎలా అభివృద్ధి చేశారు, గోల్కొండ పట్టణం విశిష్టత ఏంటి అనేది మనము ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. గోల్కొండ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కులీ కుతుబ్ షాలు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్లను, భాగ్యవంతులను కోటలోనే మేడలు కట్టమని ఆజ్ఞాపించాడు. కోటలోనే కచేరీ భవనాలు, ఉద్యోగుల ఇండ్లు, దేవాలయాలు, మసీదులు, ఉద్యానవనాలు, పాఠశాలలు కట్టబడ్డాయి. ఇతడు 12 భిక్షాగృహాలు కట్టించి ఇమాములకు వాటిని అంకితం చేశాడు. నగీనా బాగ్ అనే అందమైన ఉద్యానవనం ఉండేది. షాహీ మహల్, దిల్ కుషా అనే రాజమందిరాలు ఉండేవి. మిద్దెల మీద తోటలు ఉండేవి. కటోర హౌజు జలాశయం నుండి ప్రజలకు మట్టి గొట్టాల ద్వారా నీరు సప్లై చేసేవారు. గోల్కొండ ప్రధాన వర్తక కేంద్రంగా ఉండేది. హోను, పెగోడా వంటి నాణెములు చలామణిలో ఉండేవి. గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా కవులను, పండితులను పోషించాడు. ఇతడు తెలుగు భాషపై మక్కువ కలవాడు. ఇతనికి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానమును అంకితం ఇచ్చాడు. ఈ పాదుషా సేనాని అమీర్ ఖాను తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్రను పొన్నగంటి తెల్గనార్యుడిచే రాయించి అంకితం తీసుకున్నాడు. అబ్దుల్లా పాదుషా బ్రాహ్మణ భక్తుడు. ఇతడు విజ్ఞాన శాస్త్రాలను, లలిత కళలను వృద్ధి చేయడానికి ప్రయత్నించాడు. ఇది గోల్కొండలో ఉన్న ఆనాటి పరిపాలన గురించి ఉంది. తర్వాత గోల్కొండ పట్టణ విశిష్టత అనే జవాబు వస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేను వివరిస్తాను. దక్షిణ భారతదేశంలో గోల్కొండ పట్టణం ప్రసిద్ధి చెందింది. గోల్కొండ దుర్గం అంటే 3 కొండలు. ఈ దుర్గానికి 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండేవి. ఈ గోల్కొండ నగరం 4 మైళ్ళ వైశాల్యం కలిగి ఉంటుంది. గోల్కొండ పట్టణ నిర్మాణ పథకానికి కర్త ఆజం ఖాన్ అనే ఇంజనీరు. ఈ పట్టణాన్ని పెక్కు విభాగాలుగా విభజించి వారు వాటిని మొహల్లాలు అని పిలిచేవారు. గోల్కొండ నగరంలో జనసమ్మర్దం ఎక్కువ. రాజభవనాలు పటమటి దిక్కున ఉండేవి. ఈ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కులీ కుతుబ్ షాలు మంచి శ్రద్ధ తీసుకున్నారు. ఇబ్రహీం కుతుబ్ షా ఈ పట్టణాన్ని అలంకార భూయిష్టంగా తీర్చిదిద్దాడు. పట్టణంలో నగీనా బాగ్ అనే అందమైన ఉద్యానవనం, షాహీ మహలు, దిల్ కుషా అనే రాజభవనాలు, యుద్ధ భటులకు 2 బారకాసులు ఉండేవి. అందమైన మిద్దెల తోటలు ఉండేవి. ఉద్యానవనాలకు నీటి సరఫరా ఏర్పాట్లు ఉండేవి. 80 అడుగుల చుట్టుకొలత గల దొడ్డ బాల్వ వృక్షం, దానిలో పెద్ద తొర్ర ఉండేది. గోల్కొండ పట్టణంలో 40,000 ఇళ్ళు, 2 లక్షల ప్రజలు ఉండేవారు. పట్టణ ప్రజలకు కటోర హౌజు ద్వారా మంచినీరు సరఫరా ఏర్పాటు ఉండేది. బజార్లలో అన్ని వస్తువులు దొరికేవి. పట్టణంలోకి సరుకులు అన్నీ బంజారా దర్వాజా గుండా వచ్చేవి. ఉమ్రావులు దర్జాగా, డాబుసరిగా నగరంలో ఊరేగేవారు. ప్రజలందరూ భోగలాలసులై ఉండేవారు. ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీరు బాగా చూసినట్టయితే, విన్నట్టయితే ఈ పాఠంలో పరీక్షలో వచ్చే ఏ ప్రశ్నకైనా మీరు సమాధానాలు రాయగలరు. కాబట్టి చక్కగా ఈ వీడియోని మళ్ళీ వినండి. చక్కగా పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. ఆల్ ద బెస్ట్.